ఫైనలీ నేను చెప్పిందే కరెక్ట్ అయింది భయ్య. కళ్యాణ్ పడల సెల్ఫ్ ఎవిక్ట్ అవుతున్నాడు అని ఎప్పుడో చెప్పాను. కానీ చాలామంది కళ్యాణ్ ఫ్యాన్స్ షూట్ కూడా అవ్వలేదు, ఫేక్ అప్డేట్స్ ఇస్తున్నావు, అటెన్షన్ కోసమే ఇదంతా చేస్తున్నావు అని కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ నన్ను చాలామంది ట్రాల్ చేశారు. కానీ ఫైనల్లీ ఏం జరిగింది? నేను చెప్పిందే జరిగింది. అసలు కళ్యాణ్ పడాల ఎలిమినేట్ అవ్వకుండా ఇంటెలిజెంట్గా ప్లే చేశాడా, లేదా జెన్యూన్గా తనకు రీజన్స్ ఉన్నాయా ఎవిక్ట్ అవ్వడానికి? అసలు లాస్ట్ వీక్ ఇంకొక షాకింగ్ థింగ్ ఏంటంటే, సాటర్డే ఎపిసోడ్ ఏమో కంప్లీట్లీ తుస్సు, సండే ఎపిసోడ్ మాత్రం మాస్ పీక్స్ భయ్యా. అసలు ఈ 2 ఎపిసోడ్స్ మధ్య డిఫరెన్స్ ఎలా ఉందంటే బాహుబలి, ఆదిపురుష్లా ఉంది. సో 2 ఎపిసోడ్స్ గురించి, కళ్యాణ్ పడాల సెల్ఫ్ ఎలిమినేషన్ గురించి, అండ్ తనూజ టేబుల్ టాపర్గా నిలిచి కంప్లీట్ డామినెన్స్ గురించి, అండ్ ఇంకా చాలా విశేషాల గురించి మనం మాట్లాడుకుందాం. సో ఆలస్యం చేయకుండా లెట్స్ జంప్ ఇంటు ద రివ్యూ. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. సో ఫస్ట్ సాటర్డే ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే, ఈసారి సాటర్డే ఎపిసోడ్ ఇస్ అ కంప్లీట్లీ డిజాస్టర్, అ కంప్లీట్ లెట్ డౌన్. సో లాస్ట్ వీక్ ఎవరికి పేరయ్యారంటే, తనూజాకేమో దీపిక, ఆషికాకేమో రోహిణి, కళ్యాణ్కేమో అవినాష్, నిఖిల్కేమో మణికంఠ, మరియు హేమంత్ ఏమో పల్లవి రామశెట్టికి పేరయ్యారు. సో వీళ్ళకు ఒక అడ్వాంటేజ్ టాస్క్ జరుగుతుంది. అడ్వాంటేజ్ టాస్క్లో ఏంటి అంటే, అక్కడ ఒక 30 ఐటమ్స్ ఉంటాయి. సో ఏ జాతిరత్నం అయితే ఎంత కరెక్ట్గా చెప్తారో ఆ 30 ఐటమ్స్లో అన్నది మన కుక్కూస్ చెప్పాలి. కానీ ఇక్కడ హైలైట్ ఏంటంటే, ఆషిక 6 చెప్తుంది అంటే రోహిణి ఏమో 9 కరెక్ట్గా చెప్పింది, అండ్ నిఖిల్ 4 కరెక్ట్గా చెప్తాడు మణికంఠ అంటే కరెక్ట్గా 4 కరెక్ట్గా చెప్పాడు మణికంఠ. అండ్ అడ్వాంటేజ్ టాస్క్లో వాళ్ళు విన్నర్ అయ్యారు. అండ్ అన్నిటికంటే దరిద్రం ఏంటంటే, తనూజ 9 కరెక్ట్గా చెప్తుందంటే దీపిక 0 చెప్పింది. తనూజ తల బాదుకుంటుంది. సో ఒక్కటన్నా కరెక్ట్గా చెప్పాలంటే అసలు కనీసం సంబంధం కూడా ఉండదు భయ్య. కర్పూరంని చూసి సాల్టెడ్ ఐస్ అంటది, ఏంటంటో చెప్తుంది. అది కావాలనే చేస్తారో మరి టీఆర్పీ కోసం, అది నాకు తెలియట్లే. కానీ పల్లవి రామశెట్టి ఏమో 14 కరెక్ట్గా చెప్తాడు అని అనుకుంటే, హేమంత్ ఏమో 2 కరెక్ట్గా చెప్తాడు. ఈ అడ్వాంటేజ్ టాస్క్లో 4 కరెక్ట్గా చెప్తాడు అని గెస్ చేసినందుకు నిఖిల్ అండ్ మణికంఠ గెలిచారు. కుకింగ్ ట్విస్ట్ ఏంటి అంటే, ఎప్పుడైతే అనిమల్ సౌండ్స్ వస్తాయో కుకూస్ అందరూ అక్కడ ఉన్న కేజ్లోకి వెళ్ళాలి. అప్పుడు ఈ కుకూస్ గైడెన్స్తో జాతిరత్నాలు అక్కడ ఉన్న ఐటమ్స్ని తీసుకొని వచ్చి వండాలి. అండ్ ఈ వీక్ ఫారెస్ట్ థీమ్ టాస్క్ జరిగింది. అండ్ ఇక్కడ జాతిరత్నాలు మొత్తం పుష్ప గెటప్స్లో వచ్చారు. ఓన్లీ దీపిక ఒక్కటే కొద్దిగా చింపాంజీ గెటప్లో వచ్చింది. ఈసారి సాటర్డే ఎపిసోడ్లో మాత్రం ఎంటర్టైన్మెంట్, వీళ్ళు వండిన డిషెస్ అన్నీ వర్స్ట్గా ఉన్నాయి. ఎంత అల్ట్రా డిజాస్టర్ అంటే, సండే ఎపిసోడ్లో లీస్ట్ స్కోర్ 83, సాటర్డే ఎపిసోడ్లో హయ్యెస్ట్ స్కోర్ 81. సో యూ కెన్ ఇమాజిన్ ఎంత వర్స్ట్గా వండారు. అన్ని డిషెస్ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి అని చెప్పడానికి. అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా సాటర్డే ఎపిసోడ్లో 0. ఫారెస్ట్ థీమ్ కాబట్టి ఫస్ట్ వచ్చి నిఖిల్ చేసింది ఏంటి అంటే, నాటుకోడి కూర, దిబ్బ రొట్టె అండ్ హనీ. సో ఇక్కడ ఒక సైడ్ డిష్ పీక్స్లో ఉంటే ఇంకొక సైడ్ డిష్ వీక్గా ఉంది. దిబ్బ రొట్టెకి అప్రిషియేషన్ వస్తే, నాటుకోడికి మాత్రం జడ్జెస్ అంతగా కనెక్ట్ అవ్వలేదు. నెక్స్ట్ వచ్చి పల్లవి రామశెట్టి. సాటర్డే ఎపిసోడ్లో ఎవరైనా స్టాండ్అవుట్ అయిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే అది పల్లవి రామశెట్టియే. ఫారెస్ట్ థీమ్కి అబ్సల్యూట్గా సెట్ అయ్యే డిషెస్ తను వండింది. క్యారమలైజ్డ్ స్వీట్ పొటాటో, బనానా లీఫ్లో ఫిష్ ఫ్రై, మిల్లెట్స్ అండ్ ఎగ్స్. తను చేసిన ప్రెజెంటేషన్కి అందరి జడ్జెస్ అప్రిషియేట్ చేశారు అండ్ అవుట్ స్టాండింగ్గా నిలిచింది. క్యారమలైజ్డ్ పొటాటో కూడా చాలా బాగుంది అని అందరూ మెచ్చుకున్నారు. బట్ ఫిష్ ఫ్రైకి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కొంతమంది జడ్జెస్ ఏమో బాగుంది అంటే, కొంతమంది జడ్జెస్ మాత్రం డిసప్పాయింటెడ్గా ఫీల్ అయ్యారు. మిక్స్డ్ జడ్జ్మెంట్స్, మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చిన స్ట్రాంగెస్ట్ పర్ఫార్మర్గా సాటర్డే ఎపిసోడ్లో పల్లవి రామశెట్టి నిలిచింది. అండ్ నెక్స్ట్ వచ్చి తనూజ. హానెస్ట్లీ ప్రెషర్ సిచ్యువేషన్ని పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేసింది తనూజ. ఎందుకంటే ఫస్ట్లీ తను చూస్ చేసుకున్న ఐటెం వచ్చి జాక్ ఫ్రూట్ బొబ్బట్లు, కానీ టైం సరిపోక వెంటనే జాక్ ఫ్రూట్ హల్వాకి షిఫ్ట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డెసిషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ రిస్కీ, అండ్ జాక్ ఫ్రూట్ బొబ్బట్లు ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ రిస్కీ. కానీ టైం తక్కువ ఉందని జాక్ ఫ్రూట్ హల్వాకి షిఫ్ట్ అయింది. అండ్ షిఫ్ట్ అయినా కంగారు పడకుండా, ఏదేదో హడావిడిగా చేయకుండా చాలా బాగా చేసింది. అండ్ అందరి జడ్జెస్ నుంచి సూపర్గా అప్రిషియేషన్ వచ్చింది, ఎస్పెషలీ జాక్ ఫ్రూట్ హల్వాకి. కానీ తనకు ఎక్కడ మైనస్ అయ్యింది అంటే, గుమ్మడికాయ పులుసు. అది చాలామందికి అక్కడ ఉన్న వాళ్ళకి నచ్చలేదు. మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అరోమా నువ్వు వండుతున్నప్పుడు అంత బాగా అనిపించింది, కానీ తింటున్నప్పుడు అంత ఫ్లేవర్ రాలేదు అని చెప్పారు. ప్రెజర్ సిచ్యువేషన్లో కూడా చాలా బాగా హ్యాండిల్ చేసిన తనూజాని ఆ విషయంలో మాత్రం మెచ్చుకోవచ్చు. అండ్ ఈ వీక్ లీస్ట్గా స్కోర్లో నిలిచిన లాస్ట్ వీక్ అండ్ ఈ వీక్ కలిపి స్కోర్స్ని క్యాలిక్యులేట్ చేస్తే తనూజ ఇస్ ద టేబుల్ టాపర్. అండ్ తన డామినెన్స్ స్ట్రీక్ కంటిన్యూ అవుతూనే ఉంది.
అండ్ ఇంత ప్రెజర్ సిచ్యువేషన్లో కూడా ఆ కాన్ఫిడెన్స్ని కోల్పోకుండా ప్రతిసారి ప్రతి వీక్ 100% ఇస్తూ తను టేబుల్ టాపర్గా నిలిచి అదే స్ట్రీక్ని కంటిన్యూ చేస్తాం చూస్తారా, అది ఛాంపియన్ క్వాలిటీ. అండ్ తనుజ టేబుల్ టాపర్గా నిలవడం ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ హ్యాపెన్ దిస్ వీక్. అండ్ ఇప్పుడు కళ్యాణ్ పడాల తను వండిన డిష్ ఏంటంటే కోకోనట్ బిరిస్తా రైస్ అండ్ కొబ్బరి కోడి. ఇక్కడ జడ్జెస్కి అది మిస్ మ్యాచ్ లాగా అనిపించింది, ఎందుకంటే ఆ డిఫరెన్స్ తెలియట్లేదు, రెండు ఒకేలా అనిపించాయి. రెండు సపరేట్గా తిన్నప్పుడు బాగానే ఉన్నాయి. అండ్ ఆ కాంట్రాస్ట్ తెలియకపోవడం వల్ల తనకు మైనస్ అయింది. లాస్ట్ వీక్ అండ్ ఈ వీక్ తన స్కోర్స్ని మిక్స్ చేస్తే హీ ఈస్ ద లీస్ట్ స్కోరర్ ఆఫ్ సాటర్డే ఎపిసోడ్. అండ్ లాస్ట్ వీక్ అండ్ ఈ వీక్ సాటర్డే ఎపిసోడ్ వాళ్ళ స్కోర్సు అండ్ సండే ఎపిసోడ్ వాళ్ళ స్కోర్స్ కలిపినా కూడా తనే లీ స్కోరర్గా నిలిచాడు. సో తను వండిన డిష్ ఇంకొకటి జడ్జెస్ ఏమన్నారంటే గ్రేవీ లేకపోవడం వల్ల అది ఎన్హాన్స్ అవ్వలేదు, గ్రేవీ ఉండింటే ఇంకా మజా వచ్చేది, సో దానివల్ల మైనస్ అయింది. రెండు సపరేట్గా తిన్నప్పుడు బాగానే ఉంది అని కళ్యాణ్ పడాలకి స్కోర్ అయితే ఇచ్చారు. ఆజ్గా వండిన డిష్ ఏంటంటే ఫారెస్ట్ ఫ్లోర్ అండ్ మష్రూమ్స్తో డిఫరెంట్గా ట్రై చేసింది అండ్ మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కొంతమందికి బాగా నచ్చింది, కొంతమందికి బాగా నచ్చలేదు. అలీ గారికి ఏమో మష్రూమ్స్ బాగా నచ్చాయి, కానీ మిగతా వాళ్ళందరికీ ఓకే అనిపించింది. సో ఫైనలీ ఈ వీక్ పల్లవి రమశెట్టి టాపర్గా నిలిచింది. అండ్ సెకండ్, థర్డ్, ఫోర్త్ పొజిషన్స్లో నిఖిల్, ఆషిక మరియు కళ్యాణ్ పడల 78 మార్క్స్తో సెకండ్ పొజిషన్లో ఉంటే తనుజ థర్డ్ పొజిషన్లో, విచ్ ఇస్ లీస్ట్ ఆన్ సాటర్డేస్ ఎపిసోడ్. తను 77తో ఉండింది. బట్ లాస్ట్ వీక్ అండ్ ఈ వీక్ కలిపితే తనుజ ఇస్ ద టేబుల్ టాపర్. అండ్ ఇక్కడ మేజర్ హైలైట్ ఏంటి అంటే సాటర్డే ఎపిసోడ్ కంప్లీట్లీ తుస్ అయితే సండే ఎపిసోడ్ మాత్రం మాస్ పీక్స్ భయ్యా. ఎంటర్టైన్మెంట్తో అదరగొట్టారు, వంటలతో బెదరగొట్టారు అండ్ మామూలుగా లేదు, దుమ్ము దులిపి దంచి కొట్టారు. ఫైనల్లీ సండే ఎపిసోడ్లో పెయిరింగ్స్ గురించి మాట్లాడుకుంటే ఇమాన్యువల్ ఏమో తేజస్విని గౌడకి, పల్లవి గౌడకి ఏమో గోమతి, డెమాన్ పవన్కి రీతు చౌదరి, రాకేష్కి ఏమో హరి. అడ్వాంటేజ్ టాస్క్లో ఇక్కడ అందరూ 0 మార్క్స్ తెచ్చుకుంటారు. జస్ట్ పల్లవి గౌడ అండ్ గోమతి 1 మార్క్ వల్ల విన్ అవుతారు. ఇక్కడ కుకింగ్ ట్విస్ట్ ఏంటి అంటే కుక్కూస్ 2 చేతులకి బ్యాంబూస్ పెట్టుకోవాలి, జాతరత్నాలతో వండించాలి. పల్లవి గౌడ గెలవడం వల్ల త్వరగానే ఆ బ్యాంబూస్ తీసేసి పల్లవి గౌడ వండుతుంది. ఈ సండే ఎపిసోడ్లో మేజర్ హైలైట్ ఏంటంటే ఇమ్మాన్యువల్, హరి మరియు రాజు. హానెస్ట్లీ సండే ఎపిసోడ్ని వీళ్ళు డామినేట్ చేసి ఓన్ చేసుకున్నారు. ఈ ముగ్గురు స్లాప్ స్టిక్ కామెడీకి డెఫినేషన్ అంటే ఏంటో వీళ్ళ ముగ్గురు చూపించారు. జడ్జెస్ కూడా చెక్కలు వెయ్యేలా నవ్వారు అండ్ వాళ్ళు నవ్వించారు. ఎంత పగలబడి నవ్వారంటే ఆపుకోలేకపోయారు. అసలు శ్రీదేవి గారు అయితే అలానే మూసుకొని పడి 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 నవ్వారు. అండ్ మొత్తం అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ కానీ జాతరత్నాలు కానీ అందరూ లేచి స్టాండింగ్ ఓవేషన్ ఇస్తారు. ఈ సీజన్లో లాస్ట్ సండే ఎపిసోడ్ వాజ్ ద బెస్టెస్ట్ ఎపిసోడ్ అని చెప్పాలి, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ క్లిక్ అయింది, వంటలు సూపర్గా కుదిరాయి, మార్క్స్ అదరగొట్టారు, ప్రతి ఒక్కటి సూపర్గా క్లిక్ అయింది అండ్ బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ అయింది. అండ్ ఈ సీజన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్స్గా లాస్ట్ వీక్ ఎపిసోడ్ టాప్ ప్లేస్లో నిల్చుంటుంది. పల్లవి గౌడ డిషెస్ అందరికి స్ట్రాంగ్గా కనెక్ట్ అయ్యాయి అండ్ అందరూ సూపర్గా మెచ్చుకున్నారు. అండ్ షీ గాట్ అ వెరీ గుడ్ అప్రిషియేషన్ ఫ్రమ్ ద జడ్జెస్. అండ్ డెమాన్ పవన్ కన్సిస్టెన్సీని ఏం మాత్రం తక్కువ చేయలేం భయ్యా, అలానే బ్లాక్ బస్టర్ స్ట్రీక్ కంటిన్యూ చేస్తున్నాడు. స్వీట్ పొటాటో విత్ పాలక్ అండ్ చీజ్ మిక్స్డ్ బాల్స్ చేశాడు డెమాన్ పవన్. కానీ సండే ఎపిసోడ్లో కంప్లీట్గా డామినేషన్ చూపించింది రాకేష్. తను కొర్రలు అండ్ సజ్జలు మిక్స్ చేసిన గట్కా చేశాడు. దాంతోపాటు వంకాయ పొట్లం చేసి జడ్జెస్ అందరితో శబాష్ అనిపించుకొని 92 మార్క్స్తో హైయెస్ట్గా నిలిచాడు. అండ్ ఈ వీక్ రాకేష్ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు. అప్పుడెప్పుడో స్టార్టింగ్ వీక్లో రాకేష్ టేబుల్ టాపర్గా నిలిచాడు అండ్ ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం ఈ వీక్ మళ్ళీ 92 మార్క్స్తో టేబుల్ టాపర్గా నిలిచి అందరితో శబాష్ అనిపించుకున్నాడు. ఇక తేజస్వినికి లీస్ట్ మార్క్స్ వచ్చాయి. తను కూడా ఫారెస్ట్ ఫ్లోర్ మష్రూమ్ రిజోటో చేసింది. జడ్జెస్ అంతగా అప్రిషియేట్ చేయలేదు, డిసప్పాయింటెడ్గా ఫీల్ అయ్యారు. సండే ఎపిసోడ్లో లీస్ట్ మార్క్స్లో తేజస్విని గౌడ ఉంటే సాటర్డే ఎపిసోడ్లో లీస్ట్ మార్క్స్తో ఉన్నది కళ్యాణ్ పడాల. కానీ ఇక్కడే బిగ్గెస్ట్ షాక్, నేను ఆల్రెడీ చెప్పాను, కళ్యాణ్ పడాల సండే ఎపిసోడ్లో కుక్ ఆఫ్కి అసలు షూట్కే రాలేదు. ఇది కరెక్టా కాదా? షోకి కమిట్మెంట్ ఇచ్చినప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా ఎలిమినేట్ అవ్వడం కరెక్టా, లేదా అగ్రిమెంట్ ఉందని షూట్స్ ఉన్నాయని అవి ఇవి అని చెప్పి అసలు షూట్కే రాకుండా సెల్ఫ్ ఎవిక్ట్ అవ్వడం
కరెక్టా? ఇక్కడే చాలామంది ఆడియన్స్‌కి డౌట్స్ రైజ్ అయ్యాయి. అండ్ నాకు కూడా డౌట్స్ రైజ్ అయ్యాయి. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తను చెప్పిన రీజన్ ఏంటి? నేను సెల్ఫ్ ఎవిక్ట్ అవుతున్నాను సారీ అని చెప్పాడు. ఓకే. కానీ చెప్పిన రీజన్స్ ఏంటి? నాకు కమిట్మెంట్స్ ఉన్నాయి. వేరే వాళ్ళ అగ్రీమెంట్స్ ఉండడం వల్ల నేను మీకు ఇక్కడ కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను. షోకి రాలేకపోతున్నాను. అందుకే క్విట్ అవుతున్నాను అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను బయటకొచ్చాక ఫస్ట్ కమిట్ అయిన షో ఏంటి? 'కుక్కు విత్ జాతిరత్నాలు'. మంది ఫ్యాన్స్ ఏమంటున్నారు? కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ తను ఆల్రెడీ అగ్రీమెంట్ వల్ల, మా టీవీ వాళ్ళ కాంట్రాక్ట్ వల్ల తను నో చెప్పలేకపోయాడు. షోలో పార్టిసిపేట్ చేస్తా అన్నాడు అన్నాడు. సరే మరి అగ్రీమెంట్ ఉందని మీరే అంటున్నారు. కాంట్రాక్ట్ ఉందని మీరే అంటున్నారు. మరి అలాంటప్పుడు షో నుంచి ఎలా క్విట్ అవుతాడు? అండ్ ఫస్ట్ కమిట్ అయింది ఇదే కదా! వేరే మిడిల్‌లో వచ్చాయి. తను బిజీగా ఉన్నాడో లేదో తెలీదు. షూట్స్ ఉన్నాయో లేదో మనకు తెలీదు. బట్ షోకి కమిట్మెంట్ ఇచ్చినప్పుడు ప్రాసెస్ ద్వారా ఎలిమినేట్ అవ్వకుండా క్విట్ అవ్వడానికి రీజన్ ఏంటి? అండ్ ఎలా క్విట్ అవుతాడు? నీకు అంత డెడికేషను, అంత కమిట్మెంటు, నీకు అగ్రీమెంట్ లేకపోతే షో పట్ల రెస్పాన్సిబిలిటీ, రెస్పెక్ట్ అనేది ఉంటే నువ్వు పార్టిసిపేట్ అయ్యి షో ద్వారా కుక్ ఆఫ్‌కి ఫేస్ అయ్యి అక్కడ ఒకవేళ లీస్ట్ మార్క్స్ వస్తే ఎలిమినేట్ అయితే యెస్ ఓకే. వాట్స్ రాంగ్? ఇప్పుడు నువ్వేం ప్రొఫెషనల్ షెఫ్ కాదు. నీకు కుకింగ్ రాదని అందరికీ తెలుసు. బట్ వాట్స్ ద ప్రాబ్లమ్? కళ్యాణ్ పడాల ఇక్కడ ఎందుకు సెల్ఫ్ ఎవిక్ట్ అయ్యాడు అంటే తను 'బిగ్ బాస్' విన్నర్. ఒక విన్నర్ హోదాలో ఉండి ఎలిమినేట్ అయితే వాళ్ళ ఫ్యాన్స్ ఫీల్ అవుతారని, లేకపోతే తనకెందుకో డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉంటదని, అవమానంగా ఫీల్ అయ్యి షో నుంచి ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా కాకుండా ఇలా సెల్ఫ్ ఎవిక్ట్ అయ్యాడు. అండ్ నేను ఆల్రెడీ ముందే చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. ఇట్స్ అ వెరీ వెరీ రాంగ్ థింగ్. ఎందుకంటే మీరు ఒకవేళ ఇండస్ట్రీలో కళ్యాణ్ పడాల ముందుకెళ్ళాలనుకుంటున్నాడు కాబట్టి కమిట్ అయిన షోకి ఇలా మిడిల్‌లో అర్ధాంతరంగా సెల్ఫ్ ఎవిక్ట్ అవ్వడం అన్నది చాలా చాలా తప్పు. అండ్ ఇది తన కెరియర్‌కే చాలా పెద్ద మైనస్ అవుతుంది. ఎందుకంటే రేపొద్దున మా టీవీ వాళ్ళు గానీ, లేకపోతే ఇండస్ట్రీ వాళ్ళు గానీ ఇవన్నీ చూస్తారు. అరే! తను కమిటెడ్‌గా ఉన్నాడా? రెస్పాన్సిబుల్‌గా ఉన్నాడా? రెస్పెక్ట్ ఇస్తున్నాడా? అది వర్క్ చిన్నదైనా, పెద్దదైనా రేపొద్దున మూవీలో క్యారెక్టర్ చిన్నదే కావచ్చు. 2 మినిట్సే ఉండొచ్చు. ఎడిట్‌లో లేపేయొచ్చు. కానీ ప్రతిదానికి అలిగేసి, లేకపోతే నాకు ఇక్కడ వాల్యూ లేదు. నేను 'బిగ్ బాస్' విన్నర్‌ని అని యాటిట్యూడ్ చూపిస్తే తనకి మాత్రం చాలా చాలా టఫ్ అవుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను. బట్ కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ వినలేదు. నేనేమంటున్నా అంటే కనీసం షూట్‌కి వచ్చి సెల్ఫ్ ఎవిక్ట్ అయినా కూడా నేను ఒప్పుకునేవాడిని. సరేలే అట్‌లీస్ట్ షో అంటే రెస్పెక్ట్, నాకు అగ్రీమెంట్స్ ఉన్నాయి, నాకు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, కమిట్మెంట్స్ ఉన్నాయి, సారీ జడ్జెస్ అని చెప్పేసి వాళ్ళ ముందు నుంచి సెల్ఫ్ ఎవిక్ట్ అయినా నేను ఒప్పుకునేవాడిని. కానీ అసలు షూట్‌కే రాలేదు. ఎక్కడి నుంచో బయటిచ్చాడు. అది ఎక్కడి నుంచో అంటే తన బర్త్‌డే జరిగిన రిసార్ట్ నుంచే ఒక వీడియో బయట పంపించాడు. నేను అప్పుడే చెప్పాను. ఆ రోజే షూట్‌కి రాలేదు అని. అదే జరిగింది. ఇది ఎపిసోడ్ షూట్ జరిగేది వీక్‌లో 1 ఆర్ 2 డేస్‌లో జరుగుతాయి. అండ్ వచ్చి 1 అవర్ పార్టిసిపేట్ చేయలేనంత బిజీ ఏముందబ్బా! తను ఓకే. తను ఏదో యాక్టింగ్ క్లాసెస్‌లో జాయిన్ అయ్యాడంట. ఇంకా ఏవో సాంగ్ షూట్స్ అంట, సినిమా షూట్స్ అంట. తనకే కాదు 'బిగ్ బాస్' నుంచి బయటకొచ్చాక ఏ సీజన్‌లో అయినా ఎవ్వరికీ ఇప్పటి వరకు అంత సూపర్బ్‌గా అరేయ్! అసలింక వాళ్ళకి ఊపిరి ఆడగలేనంత కమిట్మెంట్సు, అన్ని షోసు, లేకపోతే అన్ని మూవీసు, అన్ని వెబ్ సీరీస్‌లు ఎవ్వరికీ రాలేదు. ఎవ్వరికీ. శివాజీ గారికి కూడా ఊపిరి సలుపుకోలేనంత ప్రాజెక్ట్స్ లేవు. ఉన్న వాళ్ళలో ఆయన బెస్ట్ కాబట్టి ఆయనకు ఆల్రెడీ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ కాబట్టి ఆయనకు 'మంగపతి' నుంచి కంటిన్యూస్‌గా వస్తున్నాయి. బట్ ఈవెన్ శివాజీ గారు ఒకవేళ షోలో పార్టిసిపేట్ చేసినా 1-2 అవర్స్ వచ్చి షూట్‌లో పార్టిసిపేట్ చేయలేనంత తీరిక ఆయనకు లేదు. మరి కళ్యాణ్ పడాల నాకు కమిట్మెంట్స్ ఉన్నాయి, అగ్రీమెంట్స్ ఉన్నాయి, షూట్స్ బిజీలో ఉన్నాను కాబట్టి నేను పార్టిసిపేట్ చేయలేను అని చెప్పడం ఎంతవరకు న్యాయం, ఎంతవరకు కరెక్ట్ అన్నది కళ్యాణ్ పడాలకి, కళ్యాణ్ పడాల ఫ్యాన్స్‌కే తెలుసు. సో నా వరకైతే కళ్యాణ్ పడాల సెల్ఫ్ ఎవిక్ట్ అవ్వడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిసిషన్ రాంగ్. ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా తనను ఎలిమినేట్ అయ్యుంటే హ్యాపీగా ఉండేది. బట్ ఈవెన్ ఒకవేళ తను ఎవిక్ట్ అవ్వాలి, తనకు ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, ఒకవేళ ఫ్యాన్స్ ముందు డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌గా లేకపోతే హ్యూమిలియేషన్‌గా ఫీల్ అయితే అట్‌లీస్ట్ షోకి వచ్చి నేను సెల్ఫ్ ఎవిక్ట్ అవుతున్నాను, నాకు కమిట్మెంట్స్ ఉన్నాయి, సారీ జడ్జెస్ సారీ అని అందరికీ చెప్పి ఆడియన్స్‌కి చెప్పింటే రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉండేదని నేనైతే అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ చెప్పా ఫస్ట్ వీకే కళ్యాణ్ పడాల లీస్ట్‌లో ఉంటే మేకర్స్‌ని రిక్వెస్ట్ చేసి ఎలిమినేషన్ ప్రాసెస్‌ని తీయించుకున్నాడు అని. కానీ మళ్ళీ ఇలా చేయడం, సెల్ఫ్ ఎవిక్ట్ అవ్వడం చాలా క్వెషన్స్‌కి అందరి దృష్టిలో దారితీస్తున్నాయి. అండ్ అందరి మైండ్‌లో కూడా ఇదే క్వెషన్స్ రన్ అవుతున్నాయి. ఒక పక్క కళ్యాణ్ పడాల ప్రెషర్‌ని హ్యాండిల్ చేయలేక, లేకపోతే హ్యూమిలియేషన్‌ని తీసుకోలేక, ఎలిమినేషన్ తీసుకోలేక ఇలా సెల్ఫ్ ఎవిక్ట్ అవుతుంటే, ఇంకో పక్క తనుజ ఏమో అంత ప్రెషర్ సిచ్యువేషన్‌లో కూడా హానెస్ట్‌గా అక్కడ డిష్ చేంజ్ అయినా కంగారు పడకుండా ప్రాపర్‌గా ఇచ్చి టేబుల్ టాపర్‌గా నిలిచి కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తుంది.
ఇంకో పక్క డెమాన్ పవన్ దుమ్ము దులిపి దంచి కొడుతున్నాడు. బ్లాక్ బస్టర్ స్ట్రీక్ కంటిన్యూ చేస్తున్నాడు. ప్రతి డిష్ ఏదైతే వండుతాడో దాంట్లో ఒక ప్రేమ, నవ్వుతూ ఎలాంటి సిచ్యువేషన్లో అయినా హ్యాండిల్ చేసి మంచిగా నేర్చుకొని ప్రతిదీ యూట్యూబ్లో కానీ ఎక్కడో చూసి నేర్చుకొని వండి, చాలామంది అంటున్నారు కళ్యాణపడాల ఫ్యాన్స్ అక్కడ ఏమన్నా కళ్యాణపడాల ఏమన్నా వంటవాడు అవ్వాలా అది ఇదని. భయ్యా బయట మనకి ఎంతోమంది రెస్టారెంట్స్లో తినే వాళ్ళందరూ వండేది మగవాళ్ళే, షెఫ్సే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వంటని తక్కువ అంచనా వేయకండి అండ్ వంటని కించపరచకండి. ఓకే మీ ఫేవరెట్ వంట చేయలేకపోయాడు రాదు, ఓకే అగ్రీడ్. కానీ వేరే వాళ్ళు మంచిగా వండుతుంటే తను ఏమన్నా రెస్టారెంట్ పెట్టుకుంటాడా అవన్నీ మాట్లాడకండి. బట్ డెమాన్ పవన్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, అప్రిషియేట్ చేయాలి. తనకు వచ్చే అమ్మాయి మాత్రం నిజంగా రియలీ లక్కీ అండ్ ఈజ్ అ మల్టీ టాలెంటెడ్ గై. ఒక పక్క తనుజ ఏమో ప్రెజర్ సిచ్యువేషన్స్లో కూడా ఫైట్ చేసింది, ఇంకో పక్క కళ్యాణ్ పడాల సడన్గా షో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఈ వీక్ గురించి చెప్పాలంటే సాటర్డే ఎపిసోడ్ కంప్లీట్లీ ఫ్లాప్ అండ్ యావరేజ్ వైబ్ ఇస్తే, సండే ఎపిసోడ్ మాత్రం ఈ వీక్ సేవియర్గా నిలిచింది అండ్ ఊపిరి పీల్చుకునేలా చేసింది. అమ్మయ్య పర్లేదురా బాబు, మంచి ఎపిసోడ్ చూసామనిపించింది. ఎస్పెషలీ ఇమాన్యువల్, రాజు అండ్ హరి కామెడీ అయితే పిచ్చి పీక్స్ భయ్య. ఫైనలీ మీరు చెప్పండి, కళ్యాణ్ ఎవిక్షన్ కరెక్టా రాంగా? ఒకవేళ కుక్ ఆఫ్కి వచ్చింటే కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యేవాడా లేకపోతే సేవ్ అయ్యేవాడా? తనుజ ఈ సీజన్లో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంటా? విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయా? డెమాన్ పవన్ దుమ్ము దులిపి దంచి కొడుతున్నాడా? విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? సాటర్డే ఎపిసోడ్ నిజంగా ఈ వీక్ బోరింగ్గా ఉందా అండ్ వర్స్ట్గా ఉందా? సండే ఎపిసోడ్ సూపర్గా ఉండిందా లేకపోతే ఓకే ఉండిందా? సండే ఎపిసోడ్ ఫుల్ ఆన్ ఎంటర్టైనింగ్గా అనిపించిందా? ఇవన్నీ మీకేమనిపించాయో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి ఎంగేజింగ్ కంటెంట్ కోసం, ఆనెస్ట్ రివ్యూస్ కోసం అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వంశీ టాక్స్. అండ్ రేపటి ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, సైనింగ్ ఆఫ్, బై బై.